గత వారం మనం నీ పొరుగువాని దేనిని కూడా ఆశించకూడదు అని మంచి వర్తమానాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని పిల్లలంగా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లోనే మనం తృప్తి కలిగి జీవించాలి. మనకు ఒక సూక్తి ఉంటుంది, పరుల సొమ్ము పాము వంటిది అని. ఎట్లాంటిది? పరుల సొమ్ము పాము లాంటిది అని ఒక సూక్తి ఉంది. ఈ సూక్తులన్నీ కూడా బైబిల్లోంచి రాసినవే. ఎందుకంటే పరుల సొమ్ము మన దగ్గర ఉంటే అది పాములాగా కాటేస్తుంది అని పెద్దలు ఆ సూక్తి రాశారు. నిజానికి పరుల సొమ్ము పాము వంటిదే. దేవుడే చెప్పాడు, నీ పొరుగువాని దేనిని ఆశించుకోండి. అది మనకు మంచిది కాదు, ఆ ఆలోచనలు మంచివి కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనల్ని ఏ స్థితిలో అయితే ఉంచాడో ఆ స్థితిలోనే నేర్చుకోవాలి. దేని స్థితిలో మనం ఉంటే ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉందాం. సంపన్న స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే మనం తృప్తి కలిగి ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఓ చక్కని మాట రాశారు. చూడండి, ఆయన ఏమని చెప్పారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యం దగ్గర నుంచి చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట్లేదు, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఏంటట? నేను ఏ స్థితిలో ఉన్నానో, దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. నేను చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. దేని స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో? దేని స్థితిలో అంటే ఏమీ లేకుండా నేను ఉండగలుగుతాను, ఏమీ లేకపోయినా నేను ఉండగలుగుతాను. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంటే సంపన్నుడిగా ఒకవేళ నాకు సంపద నాకుంటే ఆ సంపద స్థితిలో కూడా నేను ఉండనెరుగుదు. అంటే అప్పుడు కూడా నాకు ఎలా ఉండాలో తెలుసు. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్ర. ఎంత చక్కని మాటలు కదా. ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఏ స్థితిలో దేవుడైతే ఆయన ఉంచారో ఆ స్థితిలో నేను ఉండకూడదును. దేని స్థితిలో ఉంటే అలా కూడా నేను తృప్తిగా ఉంటాను. సంపన్న స్థితిలో ఉంటే అలా కూడా తృప్తిగా ఉంటాను. ఒకవేళ కడుపు నిండా తిని తృప్తిగా ఉండాలని ఉంటాను, లేక కడుపు మార్చుకోవాలన్నా మార్చుకుంటా, అంతే తప్ప ఇతరులది నేను ఆశించను అని అంటున్నాడు. సేమ్ మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? మనం కూడా ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి మనం కూడా. దేని స్థితిలోనైనా, అంటే దేవుడు మన దేని స్థితిలో ఉంచాడు అనుకోండి, ఆ స్థితిలో తృప్తిగా ఉందాం. సంపన్న స్థితిలో ఉంటే ఆ స్థితిలో కూడా మనం తృప్తిగా ఉందాం. మన ఏ స్థితిలో దేవుడు ఉంచినా ఆ స్థితిలో మనం దేవుని కృపను బట్టి తృప్తి కలిగి ఉండాలి తప్ప ఇతరులది పొరపాటును కూడా ఆశించకూడదు. అది దేవునికి ఇష్టం లేని కార్యం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తాడు. ఆయన మన బావు కోసం చెప్తాడు. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే మన జీవితాలు చాలా బాగుంటాయి. అందుకే మనం ఏ స్థితిలో దేవుడు మనం ఉంచినా, ఒక్కొక్కరు సంపన్న స్థితిలో ఉంటారు, వాళ్ళని చూసి మనం బాధపడకూడదు.
ఒకవేళ వాళ్ళకంటే మనం దేనస్థితిలో ఉన్నాం అనుకోండి, అలా బాధపడకూడదు, లేదంటే అసూయ పడకూడదు, లేదంటే వాళ్ళది మనం ఆశించకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే అసలు భూమి మీద యుద్ధములు, పోరాటములు, గొడవలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఒక మనిషి తన పొరుగు అనేది ఆశించటం వల్ల. అంతే కదండి? చదవండి, ఆ మాట చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. యాకోబు రాసిన పత్రిక, మీలో యుద్ధములను పోరాటములను దేని నుంచి కలుగుచున్నవి? చూసారా? మీలో యుద్ధములు, పోరాటములు కదండి. యుద్ధాలు అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆ మధ్య అమెరికా ఇరాక్తో యుద్ధం చేసింది కదండి. చేసి ఇరాక్ దేశాన్ని మొత్తాన్ని నాశనం చేశారు కదా, అవునా కదా? ఇప్పటికీ రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కదా. రష్యా దేశానికి ఉక్రెయిన్ దేశానికి యుద్ధం జరుగుతుంది కదా. ఈ రెండు దేశాలకి ఎందుకు యుద్ధం జరుగుతున్నాయి? అలాగే ఇప్పటికీ ఇజ్రాయేల్కి పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు చెప్పాడు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి. దేవుడు చెప్పాడు, మీలో యుద్ధములు, పోరాటములు దేనికి జరుగుతున్నాయి? అది అక్కడ చెప్తున్నాడు, జవాబు చెప్తున్నాడు, మీ అవయవములలో పోరాడు, మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇచ్ఛ అంటే కోరిక. మన అవయవాల్లో పోరాడే భోగేచ్ఛ అంటే మన అవయవాల్లో పుట్టే కోరికలు. ఏంటి? కోరిక అంటే ఆశించడం. అర్థమైందా మీకు? అంటే యుద్ధాలు, పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయట? మన అవయవాల్లో పుట్టే భోగేచ్ఛ. ఇచ్ఛ అంటే ఏమన్నాను? ఇచ్ఛలు అంటే ఏంటి? కోరికలు. ఇప్పుడు పాలస్తీనాకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది కదా. ఎందుకు యుద్ధం జరుగుతుంది? పాలస్తీనియన్లు ఇజ్రాయేల్ భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. ఈ భూభాగం మాదంటే మాదని. అర్థమవుతుందా మీకు? అంటే వాళ్ళు వీళ్ళ భూభాగాన్ని ఆశించటం వల్ల యుద్ధం జరుగుతుంది అక్కడ. అదే వీళ్ళు ఈ భూభాగాన్ని ఆశించకపోతే యుద్ధం జరగదు కదండి, అవునా కదా? మరి రష్యాకి ఉక్రెయిన్కి ఎందుకు యుద్ధం జరుగుతుంది? ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యా దేశంలో ఒక భాగం, రష్యాతో కలిసి ఉంది. అంటే రష్యా ఒకప్పుడు ఉక్రెయిన్ని పరిపాలించింది. అయితే వాళ్ళు విడిపోయి స్వాతంత్ర దేశంగా స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత కూడా ఆ ఉక్రెయిన్ దేశం మా కిందే లోబడి ఉండాలి, మేం చెప్పిందే చెయ్యాలని ఒక దురాశ. అర్థమైందా? అంటే ఆ దేశం మా కిందే ఉండాలని ఒక ఆశ వాళ్ళకి. ఈ ఆశల వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే మనిషి ఆశించటం వల్ల ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు. చెప్పండి, ఆశించటం వల్ల, ఇవన్నీ ఆశించటం వల్ల. అంటే మనిషి తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి లేదా కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ పాడు కావడానికి కారణం ఏంటంటే మనిషి మనసులో పుడుతున్న ఆశలే వాటికి కారణం. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మంచి వస్త్రాలు కట్టుకోవాలని ఆశ కలిగింది, మనకి మంచి వస్త్రాలు కట్టుకోవాలని ఆశ కలిగింది. ఇప్పుడు మంచి వస్త్రాలు కొనాలంటే వేలల్లో అవుతాయి కదండి. మరి వేల రూపాయలు తీసుకొచ్చి ఈ వస్త్రాలు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా కష్టపడాలి కదా. కష్టపడకుండా ఏది రాదు కదా. అదే విలువైన వస్త్రాలు కట్టుకోవాలని మనకు ఆశ లేదు, అప్పుడు మనకి కాస్త కష్టం తగ్గినట్టేగా. ఆశలు మనలో పెరుగుతుంటే కష్టాలు మనకి పెరుగుతూ ఉంటాయి, కష్టం పెరుగుతూ ఉంటుంది, పని పెరుగుతూ ఉంటుంది. ఆశలు తగ్గుతూ ఉంటే కష్టాలు కూడా తగ్గుతాయి. అంతే కదండి. మెడలో నాంతాడు ఒకటి సంపాదించుకోవాలని అనిపించింది, వేసుకొని తిరగాలనిపించింది. ఏం చేయాలి? కష్టపడాలి కదా. అదే ఏముందిలే ఏదో తాడని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, దానికోసం కష్టపడాల్సిన అవసరం, కష్టం తగ్గిందా లేదా? అంటే మనలో ఆశలు పెరిగే కొద్దిగా కష్టాలు పెరుగుతూ ఉంటాయి, ఆశలు పెరిగే కొద్దిగా కష్టాలు పెరుగుతూ ఉంటాయి. ఆశలు తగ్గించుకుంటే కష్టాలు తగ్గుతూ ఉంటాయి.
అర్థమైందా మీకు? అందుకే దేవుడు అంటున్నాడు, నీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండని. ఎవరైనా బాగా ఒంటి నిండా బంగారం ధరించుకుని వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళని చూసి నాకు కూడా ఇంత బంగారం ఉంటే బాగుండు అనుకోకూడదు. వాళ్ళకి కలిగింది వాళ్ళు వేసుకుంటున్నారు, నీకు లేదు, లేనప్పుడు అలాగే ఉండు, అంతే తప్ప దాన్ని ఆశించొద్దు. అర్థమైనా? అలా ఆశించడం తప్పు. అందుకే నాకు చదివించారు కదా పౌలు గారు, ఏ స్థితిలోనైనా నేను సంతృప్తిగా ఉంటానంటున్నాడు పౌలు గారు. ఎందుకు? ఎంత సంపాదించినా అది వ్యర్థమే కదా. ఎంత సంపాదించినా ఏది మనతో రాదు కదా, అవునా కదా? అందుకే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఇదిగో దినమునకు సరిపడా ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలన్నాడు. దినమునకు సరిపడా ఆహారము, కట్టుకునేదానికి వస్త్రాలు, దేహానికి కప్పుకునేదానికి వస్త్రాలు ఉంటే చాలు, కడుపు నిండా అన్నం ఉంటే చాలు. ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి అంతకంటే? మనిషి బ్రతుకున్నంత కాలం ఇవే కదా అవసరపడేవి, అవునా కదా? మనం చచ్చే ముందు కూడా ఆహారమే తింటాం, అవునా కదా? దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు కదా, వస్త్రాలని ఇచ్చాడు కదా. ఒకవేళ నీకు కలిగి ఉంటే నువ్వు ధరించుకో, సంపాదించుకో, తప్పేం కాదు. నీకు ఆ స్థాయి లేదనుకో, నీకు ఆ స్థితి లేదనుకో, నీ భర్త సంపాదన అంత సంపాదించలేకపోతున్నాడు అనుకోండి, దానికి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నాకు నాంతాడు చేయిస్తావా లేదా అనకూడదు. నాకు వడ్డానం చేయిస్తుంటే ఇక అంతే సంగతి, చచ్చిపోతాడు దెబ్బకి. అర్థమైందా? మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. లేని వాటిని ఆశించొద్దు. మనసు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే మన ఎదుట ఉన్నదాన్ని అనుభవించటం మేలు కదా, అవునా కదా? అందుకే మనం పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిది అంటారు. పరిగెత్తాం బాగా, నీళ్ళకి బదులు పాలు ఉన్నాయి కదని చెప్పేసి లీటర్ పాలు తాగాం, పరిగెత్తి ఆయాసం వచ్చి దప్పికి తీరుతుందా? పాలు తాగితే దప్పికి తీరుతుందా? అంటే నేలకు బదులు పాలు ఉన్నాయి కదా, లీటర్ పాలు అని చెప్పి తాగితే దప్పికి తీరదు కదండి. దప్పికి తీరాలంటే ఏం చేయాలి? నీళ్ళే తాగాలి. అందుకే పరిగెత్తు పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మేలు. ఎందుకు పరిగెత్తాలి, ఎందుకు పాలు తాగాలి, ఎందుకు దాహం తీరకుండా ఉండాలి? అర్థమవుతుందా మీకు? అందుకే మనసు అడి ఆశలు కలిగి తిరగలాడకూడదు. అది కావాలి, ఇది కావాలి, అసలు ఏది భూమి మీద శాశ్వతం కాదు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఈ దేహం ఎప్పుడు మనకు ఉండేది కాదు, గుర్తుపెట్టుకోండి. మనం చనిపోతే ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ వెండి బంగారాలు ధరించుకొని చచ్చిపోయావు అనుకో, నిండా బంగారం ధరించుకొని చచ్చిపోయావు అనుకో, నీ కూతుర్లే ఉంటే కూతుర్లు ఏం చేస్తారు? శవం మీద పడి ఏడుచుకుంటా దండ ఒకరు తీసేస్తారు, చైన్ ఒకటి తీసేస్తారు, ఉంగరం ఒకరు లాగేస్తారు, మెట్లు కొంతమంది లాగేస్తారు, ఏది ఉంటే అది లాగేసుకుంటారు. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను అమ్మ ఇవన్నీ. చచ్చిన దగ్గరికి వెళ్తూ ఉంటాను కదా, నేను ఏడుచుకుంటాను, లాగేస్తున్నారు. అరే ఇందాక చూసినప్పుడు ఈ దండం ఇప్పుడు లేదేంటని చూస్తున్నాను నేను. అర్థమవుతుంది మీకు? లాగేస్తున్నారు. ఒకవేళ అక్కడ కుదరలేదనుకోండి, అక్కడ అందరూ చూస్తారనుకుంటే ఏం చేస్తారు? స్నానం కార్యక్రమం ఒకటి పెడతారు తెలుసా మీకు? అసలు స్నానం పెట్టింది దానికోసం. ఏది వీళ్ళకి ప్రేమ ఉండి సచిన్ శవానికి తోవటం కాదు. బతుకున్నప్పుడు తోవరు, కానీ చచ్చినప్పుడు మాత్రం ఏమో దోవుతూ ఉంటారు, అవునా కదండి? ఎందుకు ఇట్లా ఈ నేల కార్యక్రమం పెట్టారంటే, ఆ నీళ్ళు పోసే వంకతో ఆ దండ తీయండి, ఆ బంగారం తీయండి, ఆ ముక్కు పొడకు తీయండి అంటారు కదండి. అవన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. ఒకవేళ పొరపాటున ఏదైనా మర్చిపోయారనుకోండి. మొన్న నేను బండిపాలెంలో ఒక దగ్గరికి వెళ్ళాను, అదే పూర్తి చేయడానికి సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. ఆ మెడలో మంగళసూత్రం ఉంది, అది పసుపు తాడు ఉంది, దానికి మంగళసూత్రం ఉంది. అది మర్చిపోయినట్టున్నారు. తర్వాత అలా గుర్తొచ్చింది, చూస్తే అది బంగారు హృదయం కాదు. అరే మంగళసూత్రం తీనరా అని చెప్పేసి అంటున్నారు. మొత్తాన్ని తీస్తే అది బంగారు హృదయమి కాదు. తీశారు, మొత్తానికి అది తీశారు.
అంటే ఏది మనం ఇంటి మీద ఉంచట్లేదు కదా. పాపం మా అమ్మ ఎంతో కష్టపడి ఈ మంగళసూత్రం చేయించుకుంది, మా అమ్మ ఎంతో కష్టపడి నాంతారు చేయించుకుంది, ఆ నాంతారుతోనే పెట్టినామా సమాధానాన్ని ఎవరన్నా అన్నారమ్మా? ఏమా అంటారా? మా అమ్మ ఎంతో కష్టపడి ఉంగరం చేయించుకుంది, ఆ ఉంగరం అంటే మా అమ్మకు పిచ్చ ప్రేమ, ఆ ఉంగరంతోనే మా అమ్మను సమాధి చేయని అంటారు ఎవరన్నా? అనరు కదండి. మొత్తం వాళ్ళు చేస్తారు, నొట్టిగా పంపించేస్తారు. నువ్వు ఎలా వచ్చో తల్లి గర్భించి అలా పంపించేస్తారు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించి, అంటే ఎంత సంపాదించింది అంతా వ్యర్థం కదా. ప్రతిదీ మనం ఆశించే ప్రతిదీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మట్టిలో నుంచే వచ్చింది కదా. మనం ఆశించే ప్రతిదీ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చిందే. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచే. మీ శరీరాన్ని దవ్వుకొని చూడండి ఒకసారి. ఒక రోజంతా స్నానం చేయకుండా 2 రోజులు దవ్వుకోండి, మట్టే వచ్చింది బయటికి. అవునా కదా? మట్టిలో నుంచే. మనం వాడుకునే వస్తువులు మట్టిలో నుంచి వచ్చాయి, మన శరీరం మట్టిలో నుంచే వచ్చింది కదా. కదా అంటే సమస్తం మట్టి అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లరా, మట్టిలో నుంచి వచ్చిన వాటి కోసం ఎంత మమకారం చూపిస్తున్నాం మనం. చివరికి మన శరీరం కూడా ఇవన్నీ ధరించే మన శరీరం కూడా చివరికి ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. చచ్చిపోయిన శవానికి ఆశలు ఉంటాయా? చనిపోయిన శవానికి ఆశలు ఉంటాయా? బంగారం ధరించుకోవాలి, వెండి ధరించుకోవాలి, మంచి వస్త్రాలు ధరించుకోవాలి అని ఆశలు శవానికి ఉంటాయా? ఏ ఆశ ఉండదు దానికి, బతుకున్న వాళ్ళకే. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఇవన్నీ మనం ఆలోచిస్తే మనం మట్టిలో నుంచి వచ్చాం, మనం ధరించుకునేవి మట్టిలో నుంచే వచ్చాయి. అంతా మట్టి అన్న సంగతి మర్చిపోకండి. అర్థమైనా? ఏది భూమి మీద శాశ్వతం కాదు కదా. కాబట్టి యుద్ధాలు, పోరాటాలు చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయట. ఒక దేశం ఇంకో దేశం మీదకి యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే మనిషి మనసులో పుడుతున్న దురాశ. అంటే ఆ దేశం కూడా మా కిందే ఉండాలి, ఆ దేశం వాళ్ళు కూడా మా మాటే వినాలి, ఆ భూభాగం కూడా మా దాంట్లోనే ఉండాలన్న దురాశలే కదండి ఇవన్నీ. ఈ దురాశల వలన ఇవన్నీ కలుగుతున్నాయి. అంటే మనిషికి మనసులో ఆశలు పుట్టడం వలన మనిషి ఎటువంటి భయంకరమైనటువంటి ఘోరమైన పనులు చేస్తున్నాడు, ఎటువంటి నేరాలు ఘోరాలు చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి కదండి. ఒక దేశం మీద బాంబు వేయడానికి ఇంకొక దేశపడు ఏం చేస్తాడు? బాంబు తయారు చేస్తాడు. ఎందుకు బాంబు తయారు చేసేవారంటే ఆ దేశం మీద బాంబు వేసి ఆ దేశ భూభాగాన్ని మేము ఆక్రమించుకోవాలి. అంటే బాంబు ఎందుకు తయారు చేశాడు? బాంబు ఎందుకు తయారు చేశాడు? ఆ దేశాన్ని ఆక్రమించడానికి. అంతే కదండి. బాంబులు వేసి వాళ్ళని బెదిరించి, లేదంటే బాంబులు వేసి వాళ్ళని చంపేసి ఆ దేశాన్ని ఆక్రమించాలి. అంటే బాంబులు వేసి వాళ్ళని చంపటం వలన ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది. కొన్ని వేల పశువులు చనిపోతాయి, కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోతారు. అవునా? వేల బిల్డింగ్లు నాశనం అయిపోతాయి. ఇదంతా, ఈ విధ్వంసం అంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పటికీ గాజాకి ఇస్రాయేల్కి యుద్ధం జరుగుతుంది కదా. ఇప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల ఇల్లు పాడైపోయాయి, కొన్ని లక్షల మంది నిరాశ్రయులైపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి మనసులో పుడుతున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి చూసారా, అది అతనిది నాకు కావాలి, ఇతనిది నాకు కావాలని ఎప్పుడైతే ఈ ఆశ కలుగుతుందో అప్పుడు ఇటువంటి దారుణాలకు మనం పాల్పడతాం. అవునా కదా? అటువంటి దారుణాలు పాల్పడతాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలంగా మనము క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? మన పొరుగు వాని దేనిని ఆశించకూడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆదాము హవ్వలు ఉన్నారు కదా. అసలు ఈ భూమి మీదకి శాపం, పాపం అనేది ఎవరి ద్వారా వచ్చింది? ఈ ఆదాము హవ్వల ద్వారానే వచ్చింది. మరి మనందరం కూడా ఆడపిల్లలమే కదండి, ఆదాము హవ్వల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కదా మనంతా కూడా కదా. వారి ద్వారానే ఇవన్నీ మనకి ఈ శాపం, ఈ పాపం అనేది సంక్రమించింది. అసలు ఈ పాపం, శాపం సంక్రమించడానికి, ఈ పాపం చేయడానికి గల కారణం ఏంటి అని అంటే హవ్వ మనసులో పుట్టినటువంటి దురాశ. ఏంటి?
హవ్వ మనసులో పుట్టిన దురాశ. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినొద్దని చెప్పాడు. ఆ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్పాడు. ఆదాముతో చెప్తే ఆదాము తన భార్య అయిన హవ్వతో చెప్పాడా లేదా? చెప్పండి, చెప్పాడా? చెప్పిన తర్వాత ఒకానొక రోజు ఈ హవ్వ ఆదాముని మాయ చేసి చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏదో పనిలో ఉన్నాడు, చెప్పకుండా చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ సాతాను సర్పాన్ని ఆధారం చేసుకొని సర్పం ద్వారా హవ్వతో మాట్లాడాడు. ఇది నిజమా? దేవుడు ఈ పండు తినొద్దన్నాడా? ఈ పండు తింటే చచ్చిపోతారని చెప్పారా అని అన్నప్పుడు ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. పాము భలేగా మాట్లాడుతుందే అని. అప్పుడు అవును, దేవుడు ఈ పండు తినొద్దన్నాడు, తోట చెట్లు అన్ని పండ్లు తినమన్నాడు, ఈ పండు ఒక్కటే తినొద్దన్నాడు అని చెప్పేసి చెప్పింది. తింటే చనిపోతామని చెప్పింది అన్నాడు. అప్పుడు సర్పం అంది, మీరు చావనే చావరు అంది. సరే, మీరు చావనే చావరు, ఎందుకంటే ఆ పండు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీ జ్ఞానోదయం అవుతుంది, మీరు ఎలా అవుతారు తెలుసా? దేవదూతల్లాగా మారిపోతారు. ఎట్లా? దేవదూతల్లాగా. ఇప్పుడు హవ్వకి దేవదూతల్లాగా మీరు మారిపోతారు అనగానే ఏం కలిగింది చెప్పండి? దేవదూతల్లాగా మారిపోతారు అనగానే ఏం కలిగిందా హవ్వకి? ఆశ కలిగిందమ్మా. ఏం కలిగింది? ఆశ కలిగింది. దేవదూతల్లాగా మారిపోతారన్న ఆశ కలిగింది. అంటే దేవుడు మాకు అబద్ధం చెప్పాడా? దేవుడు మాకు నమ్మక ద్రోహం చేస్తున్నాడా? అమ్మా, దేవుడు మాకు ఎంత ద్రోహం చేశాడే అంటే మేము దేవదూతల్లాగా అయిపోతామని ఈ పండు తినొద్దని చెబుతున్నాడు అన్నమాట. ఆహా, అయితే ఈ పండు తిని నేను ఎలా మారిపోవాలి? దేవదూతలాగా మారిపోవాలనే ఆశ కలిగింది ఆమెకి. ఆశతోనే కదా పండు తినొద్దన్న పండు తినింది. అదే తనకి ఆ పండు మీద ఆశ కలగకపోతే ఆ పండు తింటుందా? తినొద్దన్న పండు తిని ఏం చేసింది? పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదండి. దేవుడు చెప్పిన మాట చేయకపోవటమే పాపం కదండి, అవునా కదా? ఆ పండు మరణకరమైనది ఏం కాదు, ఆ పండు తింటే చచ్చిపోరు, పండు తినేదే. ఆమె దేవుని మాటను అతిక్రమించింది కదా, కాబట్టి ఆ మాట అతిక్రమించడమే అది పాపంగా మారింది. అదే పండు తీసుకొచ్చి తన భర్తతో కూడా మాట్లాడి ఏం చేసింది? భర్త కూడా ఆ పండ్లు తినిపించింది. ఆ ఇద్దరు ఆ విధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేశారు. ఎందుకు వాళ్ళు ఆ పండు తిన్నారంటే దేవదూతల్లాగా మారాలి అనే ఒక ఆశతో. ఈ ఆశ వాళ్ళలో పుట్టకుండా ఉంటే, అంటే దేవుడు వాళ్ళ మనుషులుగా సృష్టించాడు కదండి, మరి ఆ మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థితిలోనే వాళ్ళు ఏం చేయాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. అలా కాకుండా మా అంతగా మేము దేవదూతల్లాగా మారిపోవాలనుకున్నారు వాళ్ళు. అంటే దేవుడు వాళ్ళని ఏ స్థితిలో చేశాడో ఆ స్థితిలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎలా మారాలనుకున్నారు? దేవదూతల్లాగా మారాలనుకున్నారు. ఒకవేళ దేవదూతల్లాగా వాళ్ళు మార్చాలనుకుంటే దేవుడే మార్చేవాడు కదా, అవునా కదా? మనుషుల్లాగా ఎందుకు చేసేవాడు? వాళ్ళు మనుషులుగా పుట్టడం దేవుని చిత్తం, అవునా కదా? అలా కాకుండా వాళ్ళంతకు వాళ్ళే ఆలోచించుకొని ఆశ కలిగి ఏం చేశారు? మనుషుల్లాగా ఉన్న మేము ఎలా మారాలి? దేవదూతల్లాగా మారాలి. ఆశ. ప్రియమైన దేవుని పిల్లరా, ఇట్లాగే చాలామంది సినిమా హీరోయిన్స్ ఉన్నారు కదండి, వాళ్ళు ముఖం మీద ముడతలు పోగొట్టుకునేదానికి, ఎందుకంటే ముఖం మీద ముడతలు వచ్చాయనుకోండి, మేకప్ అతకదు వాళ్ళకి. మేకప్ అతకపోతే సినిమాల్లోకి హీరోయిన్లుగా వాళ్ళని తీసుకోరు. మేకప్ అతకట్లేదు అనుకోండి, తల్లి పాత్ర, నాయనం పాత్ర, అమ్మమ్మ పాత్ర వేస్తారు వాళ్ళకి. అర్థమైందా? అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ముఖం నున్నగా ఉండాలని చెప్పేసి ఇంజక్షన్ చేయించుకుంటూ ఉంటారు, లేదా ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అర్థమైనా? ఈ ఇంజక్షన్లు, ఈ ఆపరేషన్లు వికటించి చాలామంది హీరోయిన్లు చనిపోయారు, తెలుసు కదండి మీకు, అవునా కదా? అంటే ఉన్న అందం చాలు అనుకోకుండా ఇంకా అందాన్ని పెంచుకోవాలి. దురాశ అండి ఇదండి కదండి, అవునా కదా? ఉన్న అందాన్ని, ఉన్న అన్నంతో సంతృప్తి పడకుండా ఇంకా ఇంకా అట్లా చేస్తూ ఇంజక్షన్లు చేయించుకొని ఎంతోమంది చనిపోయారు, తెలుసు కదా మీకు హీరోయిన్లు.
మన వార్తల్లో వింటూ ఉంటాం కదండి, అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఆమె ఇలాగే నవయవనంగా ఉండాలని చెప్పేసి ఒక హాలీవుడ్ స్టారు ఆమె ఏంటో ఆపరేషన్ చేయించుకున్నది, వికటించి ఆ ముఖం ఎలా మారిపోయింది తెలుసా? కోతి ముఖంలాగా మారిపోయింది. నిజమండి, చాలా అందంగా ఉండేది. ఏంటమ్మా ఇలా అయిపోయావంటే, ఇంకా అందంగా ఉండాలని చెప్పేసి ఏదో సర్జరీ చేయించుకుందంటే, సర్జరీ మీద సర్జరీ చేయించుకుందంటే ఆ ముఖం ఆ భయంకరంగా కాలిపోయిన ముఖంలాగా తయారైపోయింది. కోతి మొహంలాగా ఉంది. అసలు చూడబుద్ధి కావట్లేదు. ఏంటంటే అత్యాశ, ఇంకా బాగుండాలి అంటే ఉన్నదాంతో తృప్తి పొందరు, ఇంకా అది కావాలి ఇది కావాలి. తప్పు కదండి. ఇప్పుడు అవ్వాదాములు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే తప్పు చేశారో, వాళ్ళు చేసిన తప్పు వలన పాపం లోకంలోకి ప్రవేశించింది. వాళ్ళు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు, మనల్ని కూడా శాపగ్రస్తులుగా మార్చారు. అర్థమైందా మీకు? వాళ్ళు చేసినటువంటి ఆ పాపం యొక్క ప్రభావం మన మీద పడిందా లేదా? చెప్పండి, మన మీద పడిందా లేదా? ఎందుకంటే ఇంట్లో ఒకడు తప్పు చేశాడు అనుకోండి, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఇంట్లో ఉన్న వారందరి మీద పడుతుంది కదండి. అలాగే ఆదాము అవ్వలు చేసిన తప్పు వలన ఆ ప్రభావం ఎవరి మీద పడింది? మనందరి మీద పడింది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఆ మనసులో ఆశలు కలగటం వలన, దురాశలు కలగటం వలన మనిషి జీవితం ఎలా పాడైపోతుందో ప్రారంభం నుంచి ఒకసారి మనం ఆలోచిస్తే, ఎక్కడి నుంచి? మనిషి పుట్టిన దగ్గర నుంచి, ఈ భూమి మీద మనుషులు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనుషుల జీవితాలు, కుటుంబాలు ఎందుకు నాశనమైపోతున్నాయంటే మనుషులు పుట్టే దురాశలు. వాస్తవం కాదా? చెప్పండి, వాస్తవం కాదు? మనుషులు పుడుతున్న దురాశలే దీనికి కారణం. అందుకే ప్రతిరోజు కూడా ఏమని ప్రార్థన చేయాలి? మా అనుదినాహారం నేడు మాకు అనుగ్రహించండి. ఏంటి? మా అనుదినాహారం నేడు మాకు అట్లా ప్రార్థన చేసుకోవాలి. మనం దినానికి సరిపడా అన్న వస్త్రాలు మాకు దయచేయండి, ఇట్లా మనం ప్రార్థన చేసుకోవాలి. అంతమించి ఇంకేం మన భాగ్యం చెప్పండి? ఎంత సంపాదించినా మనతో రాదని చెప్పాను కదా, అవునా కదా? అవాదాములు దేవదూతల్లాగా మారాలనుకున్నారు. ఎలా మారిపోయారు? శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. వాళ్ళ కష్టం ఎక్కువైపోయింది, వాళ్ళకున్న అందం కూడా పోగొట్టుకున్నారు వాళ్ళు, అవునా కదా? మరి కష్టపడి పని చేయటం అంటే ఎలా అయిపోతారు మనుషులు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా అందుకే దేవుడు నీ పొరుగు అని దేనిని ఏది కూడా నీలో నీ పొరుగు అని ఆశించకూడదు, ఏ దురాశ నీలో పట్టుకంటే నీ దురాశ పుట్టినప్పుడు నీ పొరుగు అనేది ఆశిస్తున్నావు. ఇటువంటి దురాశలు మీలో పట్టకూడదు. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దాంతోనే తృప్తి కలిగి, సంతృప్తి కలిగి జీవించండి. అప్పుడు ఏ గోళ ఉండదు. మనలో ఎంత ఆశలు తగ్గించుకుంటామో అంత కష్టం మనకి తగ్గుతుంది. ఆశలు ఎంత పెరుగుతుంటే మన కష్టం అంతా పెరిగిపోతుంది. కాబట్టి పొరుగు అనేది ఆశించడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. మనిషి దుర్మార్గుడిగా మారిపోతాడు, నేరస్తుడిగా మారిపోతాడు, ఘోరాలు చేసేవాడిగా మారిపోతాడు. కాబట్టి అలా దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన దాంతోనే తృప్తి కలిగి ఉండండి. మీ పొరుగు అని దేనిని చెప్పండి, నీ పొరుగు అని దేనిని ఆశించొద్దు. దేవుడు మీకు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి జీవించినట్టు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.